పక్కన పెట్టేసుకోవాలండి ఒక 10 నిమిషాలు. దీంట్లో రైస్ కలవదండి కాబట్టి ఎంతో హెల్తీగా ఎవరైనా తినొచ్చండి. చక్కగా మృదువుగా ఉండే దోశల్ని ఒక 10 నిమిషాల పాటు ఇట్లా మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇలా నానిపోయి ఉండిద్దండి. దీన్ని ఇప్పుడు జార్లోకి వేసుకొని రుబ్బుకోవాలి. చక్కగా నానిపోయిందండి. దాన్ని వేసేసుకోవాలి. ఇందులోనికి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని రుబ్బేసుకోవాలండి. పిండి అనేది ఈ విధంగా రెడీ అయిందండి. వీటిని మనం ఇప్పుడు దోశలుగా వేసుకోవాలి. ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వల్ల బాగా టేస్ట్ వస్తాయండి. దోశలు అనేవి రుచిగా ఉంటాయి తినేటప్పుడు. దోశలు అనేవి